అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాదిలో ఆయన పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ విషయంపై స్వయంగా హింట్ ఇచ్చిన ట్రంప్ ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. బరువు తగ్గించే మందుల ధరలను తగ్గించడానికి సంబంధించి కొత్త ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీతో వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని తెలిపారు. మోదీ రష్యా నుంచి చమురు కొనడం చాలా వరకు మానేశారు. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. నేను అక్కడికి రావాలని ఆయన కోరుకుంటున్నారు. మేము దాన్ని పరిశీలిస్తున్నాం. నేను వెళ్తాను. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది భారత్లో పర్యటించాలని మీరు ప్లాన్ చేస్తున్నారా అని ఓ విలేకరి ట్రంప్ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదిలిస్తూ అలా కావచ్చు, అవును అని పేర్కొన్నారు. కాగా ట్రంప్ పర్యటనపై వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ నడి తెలుసుకుందాం. శిరీష్, చెప్పండి. ట్రంప్ భారత్ వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నారు. ముఖ్యంగా మళ్ళీ ఆయన నాకు ప్రధాని మంచి స్నేహితుడు అని చెప్తూ ఆయిల్ కొనుగోలుకు సంబంధించి కూడా కీలకంగా ప్రకటించినట్లున్నారు కదా. అంటే అంతర్జాతీయంగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొంత ఎదురుగాలి అనేది కూడా వేస్తుంది. ఇటీవల అక్కడ జరిగిన 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో కూడా డెమోక్రాట్లు విజయం సాధించడం జరిగింది. ఇది ట్రంప్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచింది. ఎందుకంటే ఆయన తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇలాంటి ఘటనలన్నింటి కూడా చోటు చేసుకుంటారు. ఏషియాలో ఇండియా లాంటి కంట్రీని వద్దుకోవడం అనేది కూడా వ్యూహాత్మక తప్పిదం అని చెప్పేసి కూడా అనేక మంది సెనేటర్లు ట్రంప్ పైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో భారతదేశంతో ఇటీవల కాలంలో కొంత డిస్టర్బెన్స్ సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు కూడా చేస్తుంది. దీనిలో భాగంగా వచ్చే సంవత్సరం భారతదేశంలో ఆయన పర్యటించే అవకాశం కూడా ఉంది. ఈ లోపే ఇండియా అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో ఆ వాణిజ్య ఒప్పందాన్ని కన్ఫర్మ్ చేస్తారు. బహుశా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసేందుకు ట్రంప్ ఇండియాకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే యుఎస్ ఇండియాకు సంబంధించిన ట్రేడ్ టాక్స్ అనేవి కూడా సరైన దిశలన్నీ కూడా కొనసాగుతున్నాయి. అమెరికా ఏదైతే అబ్జెక్షన్ చేసిందో రష్యన్ ఆయిల్ కొనుగోలు విషయంలో, దీనిపైన కొంత ఇండియా దశల వారీగా మేము ఆ కొనుగోలును తగ్గిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ కొనుగోళ్లను కూడా దశల వారీగా కూడా తగ్గించడం కూడా జరిగింది. దీంతో 2 దేశాల మధ్య కొంత సంబంధాలన్నీ కూడా మెరుగుపడుతున్నాయి. అయితే మీరు అన్నట్లుగా అమెరికా వైట్ హౌస్ నుంచి ఇలాంటి అఫీషియల్ ప్రకటన అనేది కూడా రావాల్సి ఉంది. బహుశా అఫీషియల్ ప్రకటన అనేది కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాణిజ్య ఒప్పందం అనేది కనుక కుదిరితే ఆ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు మోడీ అమెరికా వెళ్ళడం కానీ లేకపోతే ట్రంప్ ఇండియాకి రావడం కానీ జరగాలి. సో దానిలో భాగంగానే ఆయన బహుశా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మొత్తం మీద కూడా ఇటీవల కాలంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ట్రంప్ ఇండియాతో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ శిరీష్.